అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగోవాలని కోరుకుంటానండి. ఈరోజు మటన్ మెంతికూర వండుతున్నానండి. అది ఎలా తయారు చేస్తున్నాను చూడండి. 1 కిలో మటన్ అండి, పెద్ద సైజు మెంతికూర అండి కట్ట, మీడియం సైజు ఉల్లిపాయలండి 3, 4 పచ్చిమిర్చి అండి, తగినంత కారం, తగినంత ఉప్పు అండి, 1/2 స్పూన్ పసుపు, మసాలా తర్వాత పెడతానండి. పచ్చిపంట మూగుడు పొయ్యి మీద వేస్తున్నానండి. తగినంత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందని చూద్దాండి. హీట్ ఎక్కింది. పచ్చిమిర్చి వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను మగ్గుదాకి. ప్లేట్ 2 నిమిషాలు వేసి ఉంచుదామండి మగ్గుది. మరి పైన ఇలా తిప్పుకోవాలండి మాడిపోకుండా. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. ఉబ్బలు ఎగినప్పుడు పచ్చి కొంపు రాదు, అలాగే మటన్ బాగా ఉడుకుద్ది, పులుసుగా ఉంటుంది. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకుని మెంతికూర వేస్తున్నానండి. బాగా మగ్గాలి, ఇది చేదు కట్ట రాదు. ఇప్పుడు మటన్ వేసుకుందాం. శుభ్రం నీట్గా గడిగేసుకోవాలి 2-3 చుట్లు మటన్నే. అరసూలు పసుపు వేస్తున్నాను, 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను, 3 స్పూన్లు కారం వేస్తున్నాను. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. రెండు నిమిషాలు ఇలాగ వేసి ఉండద్దాం. నీరు ఉంటే దిగుతుంది, నూనె ఉంటే పైకి వద్దాయి. మూత తెచ్చి వద్దామండి. దగ్గర పడినాం. నీరు మగ్గిపోయింది, నూనె పైకి వచ్చింది అంటే మగ్గిపోయినట్టు. కొద్దిగా వాటర్ వేద్దాం. ఆల్రెడీ సగం ఉడికిపోయింది. ఇలా ముక్క ముళ్ళేదని తీసుకోవాలి. ఇలా పేటేసి 10 నిమిషాలు ఉంచుకుంటే మగ్గిపోద్దండి. సంబంధించినట్టు గసగసాలు, ఉల్లిపాయ రేకలు, కొద్దిగా జీలకర్ర, ధనియాలు, 2 లాలిక్కాయలు, దాల్చిన చెక్క, 2 లామ మొగ్గలండి. అంతేనండి. అయిపోయిందండి, తీసేద్దాం. అండి దగ్గర పడింది. మసాలా వేసేద్దాం. సరే
2 నిమిషాలు మూత వేసి ఉంచుదామండి, పడద్దే. అయిపోయిందండి, దించేద్దాం. కొద్దిగా కొత్తిమీర వేద్దాం. నాకు ఇప్పుడైతే నిలిపించేస్తున్నాడు, గుమ్మగుమ్మలు ఆఫర్ వచ్చేస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ కొట్టండి, అలాగే సపోర్ట్ చేయండి, గంట సమయం మర్చిపోకండి.